అందరికీ జై నరసింహ. ఈరోజు సౌత్రాతికొండ గిరి ప్రదర్శన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఇప్పుడు రోజు రోజుకు ప్రతి నెలకు రెట్టింపు జనాలు వస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే అందరూ భక్తాదులు అందరికీ కూడా ఆ నరసింహస్వామి ఎల్లవేళ కాపాడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ అర్చక స్వాములు కూడా చాలా శాంతియుతంగా బాగా ప్రతి ఒక్కరికి తీర్థప్రసాదాలు హారతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మేము అన్నదాన కార్యక్రమం చేస్తామనే విధంగా ముందుకు చేసినటువంటి భక్తాదులందరికీ కూడా నరసింహస్వామి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. సౌత్రాతికొండ గిరి ప్రదర్శన ఇది 5వ సారి. ఫస్ట్ సారి వచ్చేసి 300 మంది, రెండవసారి 500 మంది, నాలుగోసారి 1500 మంది, ఇప్పుడు 3000 మంది ఈరోజు గిరి ప్రదర్శన చేసినారు. అలాగే అంచెలంచెలుగా ఇక మీద కూడా ఈ గిరి ప్రదర్శన మనకే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా వ్యాపింపు చేసేటట్టుగా మీడియా వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ప్రచారం చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైనా కానీ మేము అన్నదానం చేస్తామని చెప్పేట్టుగా ఉంటాయి. శ్రీ ఖాదీ లక్ష్మీనరసింహస్వామి సేవా సమితికి తెలియజేస్తే రేపు వచ్చే నెలలో కూడా అన్నదాన కార్యక్రమం మీకే అవకాశం ఇవ్వబడుతుంది. కావున తెలియజేయాల్సిందిగా మరి కోరుచున్నాం. అలాగే ఈ సౌత్రాతికొండ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేందుకు ప్రతి ఒక్క నరసింహస్వామి భక్తులు కూడా ఆ నరసింహస్వామి ఎల్లవేళలా అష్టైశ్వరులు భోగభాగ్యములు ప్రసాదించి చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాం. జై నరసింహ, జై నరసింహ. ఓం నమో నరసింహాయ. ప్రపంచ ప్రాచుర్యం పొందినటువంటి శ్రీమద్ ఖాదీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. అక్కడ నుంచి సుమారు కుమరవాళ్లపల్లి 3 కిలోమీటర్ల కుమరవాళ్లపల్లిలో నరసింహస్వామి కదిరికొండపై శ్రీవారు పాదం మోపినారని శ్రీవారి భక్తులు విశ్వాసం. ఈ కండలోనే నరసింహస్వామి వారు ఉన్నారని చెప్పి ప్రతి ఒక్క బంధువు ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున పెద్ద ఎత్తున గిరిప్రదర్శన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రసాదం డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కుమరవాళ్లపల్లి భక్తులకి ప్రత్యేకంగా అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులకు కూడా శ్రీ ఖాదీ లక్ష్మీనరసింహ ఆశీస్సులు ఉండాలని మనసుగా కోరుకుంటూ అదేవిధంగా శ్రీ నృసింహస్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో అందరికీ కూడా ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం నమో నరసింహాయ. జై నరసింహ, జై నరసింహ. ఈ రోజున స్వాతి నక్షత్రం సందర్భంగా కదిరికొండ కింద మా కుమరవాళ్లపల్లి దగ్గరలో ఉన్న కదిరికొండ కింద లక్ష్మీ నరసింహస్వామికి ఈరోజు గిరి ప్రదర్శనకు వచ్చినటువంటి భక్తాదులందరికీ మా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ఈ కదిరికొండ కింద లక్ష్మీ నరసింహస్వామి పూర్వ వైభవంలో చాలా చరిత్రల మహిమ ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్పుకుంటారు. అదేవిధంగా అందులో భాగంగా ఈ రోజున అంటే ఈ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సేవా సమితి వాళ్ళందరికీ ఆ కమిటీ సభ్యులందరికీ మా ప్రముఖుల ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఈ స్వాతి నక్షత్రము రోజున గిరి ప్రదర్శన అనేది మనం మామూలుగా గతంలో కూడా ఎక్కడో బయట చూస్తున్నాం. కానీ మనం ఇంత దగ్గరుండి మన ఇంత లక్ష్మీ నరసింహ పవిత్రమైన మన దేవాలయం అనేది మనకి ఇంత క్షేత్రం ఉన్నందువల్ల సో మనం ఎందుకు ఇక్కడ చేయకూడదని వాళ్ళు తలపెట్టిన ఆ ప్రయత్నాన్ని చిన్న అంటే ఒక 5-6 మందితో తలపెడితే ఇప్పుడు వందల వేల మంది తరలి వచ్చే విధంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి కమిటీ వాళ్ళు చేసినందుకు వాళ్లకు మా కుమరవాళ్లపల్లి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేగా అందులో భాగంగా ఈ రోజున స్వాతి నక్షత్రానికి వచ్చినటువంటి భక్తాదులకు ఇక్కడ వసతులు అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి దేవస్థానం కమిటీ వాళ్ళైతే ప్రసాదాలు అదేవిధంగా వేరే వాళ్ళు అన్నదానం అంటే మామూలు టిఫిన్లు సెక్షన్లు కానీ వేరే వాళ్ళు డొనేట్ చేసి అంటే వాళ్ళైతే ఎవరైతే నరసింహస్వామి భక్తులు ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ ఏమైతే మజ్జిగ ప్యాకెట్లు అయితేనేమి వాటర్ అయితేనేమి టిఫిన్లు తర్వాత తీర్థ ప్రసాదాలు అందరూ కూడా ఎంత ఘనంగా అంటే ఏది లేకన్నా ఎక్కడైనా కానీ ఏ ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళందరూ అందుబాటులో ఉండి ఈ కమిటీ పర్యవేక్షిస్తూ సో ఈ విధంగా చేయడము మేము చాలా సంతోషించినాం. అందులో భాగంగా ఈరోజు చూస్తే జనాలు దాదాపు ఇప్పుడు 4వ తూరు 5వ తూరు అంటారు. మేము కూడా ఇది 2వసారి రావడం జరిగింది. సో ఇంకా మీదట కూడా ఈ మౌలిక సదుపాయాలు కూడా ఈ ఆలయ కమిటీ కావచ్చు మన
కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కొండ ప్రాంతాన్ని అంత గిరి ప్రదక్షిణ రోడ్డు అయితే మార్గం అయితే సో ఈ విధంగా గుళ్ళు సో ఈ విధంగా అందరికీ అనుకూలంగా మనకు బాగా చేయాలని ఆయన కూడా ఒక ప్రయత్నంలో చేస్తున్నాడు. అందులో భాగంగా మనమందరం కూడా సపోర్ట్గా ఈ మన కుమ్మరవాళ్ళపల్లి అయితే కదిరి ప్రజలైతేమి ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా మనం ఏ కార్యక్రమం తలపెట్టినా లక్ష్మీనరసింహస్వామి తలపెడితే మనమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మనము దిగ్విజయంగా చేస్తే మనందరికీ బాగుంటుందని ఆ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఎల్లవెల్ల వీళ్ళందరికీ ఏదైతే గిరి ప్రదక్షిణలు ఈరోజు సహాయ సహకారాలు అన్నీ వసతులు ప్రసాదాలు ఇచ్చినారో వాళ్ళందరికీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా మనకు కానీ మన కదిరి ప్రజలందరికీ కూడా లక్ష్మీనరసింహస్వామి ఎల్లవేళ కాపాడుకుంటారు. సో ముందుకు ఈ కదిరి కొండ క్షేత్రం అనేది చాలా ముందుకు చాలా డెవలప్మెంట్ అయ్యేదే ఫ్యూచర్లో ఉండాలి. కాబట్టి సో మనమందరం కూడా ఈ మీడియా మిత్రులకు ముఖ్యంగా తెలియజేయాలి. ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు, మీడియా వాళ్ళు కూడా ఈ ప్రాంతాన్ని బాగా తోడ్పాటు చేసి వేరే కర్ణాటక నుంచి కూడా ఈరోజు చూస్తే కర్ణాటక నుంచి కూడా వాళ్ళు వచ్చి భక్తులు ఈ విధంగా నడుచుకుంటూ వాళ్ళు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వాళ్ళందరూ కూడా చేస్తున్నారంటే చాలా సంతోషం. ఎందుకంటే మనం మన కదిరికి మంచి రోజులు వచ్చినాయి. సో మన కదిరి లక్ష్మీనరసింహ ఎల్లవేళ అందరినీ కాపాడుకుంటూ సో ఈ విధంగా మనము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలని కోరుకుంటూ జై నరసింహ. ఎన్నో నరసింహ క్షేత్రాలు ఉన్నాయి, కానీ అందులో ప్రగలా సహిత ఉండే వెలసిన కాటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మన కదిరి పట్టణంలోనే ఉన్నారు. అన్ని చోట్ల కొండ ప్రాంతంలో స్వామివారు ఉంటారు. ఇక్కడ గతంలో ఏమైనా కొండ ప్రాంతంలో ఉండేదేమో, కానీ ఈ జనారణ్యంలో ఇప్పుడు ఒక టౌన్గా అది ఏర్పాటైంది. ఇక్కడ అంటే ఇది దీన్ని చూస్తే కొండ స్తోత్రాద్రి అనే పేరుతో కాటి లక్ష్మీనరసింహస్వామి ఆయన పాలు ఇక్కడ మోపినాడు కాబట్టి కాద్రి లక్ష్మీనరసింహస్వామి అనే పేరు వచ్చింది. అందులో భాగంగా మనకు ఒట్టుడు ఇంటికై ఆకాశమంతా అయినట్లు ఒక్కసారి ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణ 5వసారికి అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చిందంటే కాద్రి నరసింహస్వామి సేవా సమితి వారి కృషి ఎంతో దీనిలో ఉంది. దానికి మనం అందరూ హర్షించాలి. ప్రతి ఒక్కరూ వారికి కూడా మనవంతు సహకారాలు అందించి ఇది మరింత గిరి ప్రదక్షిణ ముందుకు వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారం అందించమని కోరుతున్నాం. అలాగే మీడియా వాళ్ళు దీన్ని మరింత స్థాయిలో ప్రచారం చేసి స్వామివారి వైభవాన్ని రాష్ట్రం కాకుండా స్టేట్ కాకుండా భారతదేశం దాటి కూడా దాటి ఈ స్వామి యొక్క క్షేత్రం యొక్క మహిమను అందరికీ తెలియజేసే విధంగా గిరి ప్రదక్షిణ జరగాలని కోరుకుంటూ, అలాగే సింహాచల క్షేత్రం కూడా ఈరోజు గిరి ప్రదక్షిణ జరిగింది. అరుణాచలంలో జరుగుతుంది, కానీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో దీనిలో మన సింహాచలం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ప్రారంభం చేయడం చాలా శుభదాయకము. కాబట్టి ఈరోజు మన ప్రసాదం ఇచ్చిన వాళ్ళకి, అలాగే మన తేనీరు పానకము తేనీరు ప్రసాదం ఇచ్చిన దాతలందరికీ కూడా హాజరైన భక్తాదులకి, గిరి ప్రదక్షిణ పాల్గొన్న భక్తాదులకి, ప్రసాద దాతలకి ప్రతి ఒక్కరికి శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆయురారోగ్యం అష్టంది. ఇలాంటి దైవిక కార్యక్రమాల్లో ముందు చురుకుగా పాల్గొనే శక్తిని భక్తిని ప్రసాదిస్తూ వారి ఇంటా వెంట జంట కంటా ఉండి కాపాడుతూ వారి నిండుగా మెద్దుగా దండిగా ఆశీర్వాదంగా కోరుతున్నాం. జై నరసింహ. లక్ష్మీ నరసింహస్వామి భక్తులందరికీ నమస్కారాలు. లక్ష్మీ నరసింహస్వామి భక్తులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన భక్తులకి తీర్థ ప్రసాదాలు, తేనెటి విందు వచ్చేసి అన్నప్రసాదాలు, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ సహకరించినటువంటి వాళ్ళకి భక్తులకు ఎటువంటి ఇబ్బంది రానికోకుండా లక్ష్మీ నరసింహ సేవా సమితి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా రహదారి ఇబ్బందులను స్వయంగా పరిశీలించడానికి మన ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది. ఆయన వచ్చి ఇక్కడ సందర్శించి ఈ పరిసరాలను పరిశీలించి ఈ మార్గానికి ఒక మంచి ఉద్దేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన చెప్పిపోయడం కూడా జరిగింది. జై నరసింహ. ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహాయ. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం
కుమ్మరోలపల్లి గ్రామంలో ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి ప్రసిద్ధ నారసింహ క్షేత్రానికి ఉప ఆలయమైనటువంటి శ్రీ కాటమరాయుడుగా, కదిరి నారసింహుడుగా, కొండలరాయుడుగా ఈ కదిరి పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో కుమ్మరవాళ్ళపల్లి గ్రామంలో శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు చెంచు లక్ష్మి సమేతంగా వెలియడం జరిగింది. స్వామివారి పూర్వ వైభవం కోసం స్వామివారు ఇదే కొండపైన మొదట కాలు మోపారని, అందుకనే కాలక్రమేణా ఈ పట్టణానికి, ఈ ప్రాంతానికి ఖాద్రీపురం అనే పేరు వచ్చిందని ఖాద్రీ పురాణంలో కూడా పేర్కొనబడింది. అందులో భాగంగానే ఇటువంటి ప్రసిద్ధ నవనరసింహస్వామి క్షేత్రానికి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీవారి గిరి ప్రదక్షిణ అంటే స్వామివారి గిరిని స్తోత్రాద్రి అని, కదిరికొండ అని, ఖాద్రీకొండ అని ఇటువంటి ప్రజలంతా పేరుతో పిలుచుకుంటారు. ఇటువంటి ఖాద్రీకొండ ఏదైతే ప్రాముఖ్యత చెందిందో అటువంటి ఖాద్రీకొండకి ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున మహిళలు, పిల్లలు, పెద్దలు, పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున ఈ ఖాద్రీకొండకి గిరి ప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎవరైతే శ్రీవారి గిరి ప్రదక్షిణకు వస్తున్నారో భక్తులందరికీ సదుపాయాలు కల్పించడంలో ఖాద్రి నృసింహ సేవా సమితి మరియు ఆలయ అధికారులు, కదిరి కుమ్మరోలపల్లి గ్రామ ప్రజలు కూడా వచ్చే భక్తులకి మంచినీటి సదుపాయం, మజ్జిగ పంపిణీ, పానకం పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారికి కూడా ఖాద్రి నృసింహ సేవా సమితి తరపున ఆ నరసింహస్వామి ఆశీస్సులు లభించాలని ముందుండి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఖాద్రి నృసింహ సేవా సమితి సభ్యులకు, శ్రీవారి భక్తులకు మరియు పట్టణ ప్రముఖులందరికీ మేము పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి కదిరి ఆర్డీఓ గారికి మా కృతజ్ఞతలు. తను కూడా మన లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకొని ఈ ఖాద్రీ కొండ చుట్టూ సాధ్యమైనంత త్వరలో గిరి ప్రదక్షిణ చేసేకి అనుకూలంగా రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తారని వారు కూడా నృసింహ సేవా సమితి సభ్యులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత వరకు కదిరి పట్టణ ప్రజలు మరియు కుమ్మరవాళ్ళపల్లి గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో ఇది కూడా సాకారమయ్యే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులకి ఆ నరసింహస్వామి ఆశీస్సులు లభించాలని, అంతేవిధంగా ఈ గిరి ప్రదక్షిణకి తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా పక్క రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ. జై జై సింహ, జై నరసింహ.